ఈరోజు నేను తీసుకొచ్చే డబ్బులు ఉండేవాళ్ళు కూడా వాళ్ళ జీవితాల్లో ఒక అవకాశం వచ్చింది. మన కళ్ళ ముందర ఇండస్ట్రీ పెట్టారు, వందల మందికి ఉద్యోగాలు వస్తున్నాయి, ఆదాయం పెంచుకున్నారు. ఈరోజు నేను తీసుకొచ్చిన విధానం వాళ్ళ తెలివితేటలు, వాళ్ళకుండే వనరులు ఈ పేదవాళ్లపైన ఖర్చు పెట్టి మిమ్మల్ని కూడా ఎక్కడికక్కడ మనిషికి కావాల్సింది సరైన సమయంలో సరైన సహకారం. అంబేద్కర్ గారు ఉన్నారు, రాజ్యాంగాన్ని రాశాడు, మహానుభావుడు. కానీ ఆయన చిన్నప్పుడు చదువుకోవాలని డబ్బులు లేవు. ఆయన కూడా 12వ సంతానం. 11 మంది అయ్యి 12వ సంతానం అయితే మనం ఆలోచించుకోవాలి. ఇప్పుడే మనం చూస్తున్నాం అంటరానితనం. ఆ రోజుట్లో ఇంకా ఎక్కువ ఉండేది. అలాంటి సమాజంలో బరోడా మహారాజు అయితే బాంబేలో చదువుకోవడం నెలకు 12 రూపాయలు ఇచ్చాడు. ఆ 12 రూపాయలతో బాంబేలో చదువుకున్నాడు. ఆ తర్వాత లండన్ పోవాలనుకున్నాడు. లండన్ పై చదువుకుపోతే ఒక నెలకు $1100 ఇచ్చాడు. ఆ డబ్బులతో చదువుకుని ఈరోజు భారతదేశం మెచ్చుకునే మేధావిగా తయారయ్యాడంటే ఆయన జీవితంలో కూడా ఒక చేయూతను ఉందని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. అబ్దుల్ కలాం ఉన్నాడు, మీకు అందరికీ పరిచయం. అలాంటి ఒక గొప్ప వ్యక్తి వెనకాల ఒక అయ్యంగారు ఉన్నారు. ఆ రోజు ముస్లింలు అయ్యంగార్లు ఎక్కడ చూసినా ఇద్దరు కూర్చునే పరిస్థితి లేకపోతే అవన్నీ వదిలిపెట్టి అబ్దుల్ కలాంని ఒక శిష్యుడిగా చేర్చుకొని గణిత శాస్త్రం, సైన్స్ ఇవన్నీ నేర్పించి అబ్దుల్ కలాం ఒక సైంటిస్ట్ అయ్యే పరిస్థితికి వచ్చాడు. ఆ రోజు ఆయన ఇచ్చిన చేయూతది. ఈరోజు రామకృష్ణ పరమహంస వివేకానందుని తయారు చేశాడు. ప్రపంచం అంతా పోయి భారతదేశం ప్రతిష్ట పెంచే పరిస్థితికి వచ్చారు. నేను అందుకనే ఇప్పుడు మార్గదర్శనం కోరాను. ఒక ఎన్టీ రామారావు గారిని తీసుకున్నా, ఒక గాంధీజీని తీసుకున్నా, లేకుంటే ఈరోజు ప్రధానమంత్రి మోడీ గారిని తీసుకున్నా, లేకపోతే నేను కానీ అందరం కానీ చిన్నగానే పుట్టాం. అవకాశాలు మాకు వచ్చాయి, సద్వినియోగం చేసుకున్నాం, అంచెలంచెలుగా ఎదిగాం. ఈరోజు ప్రపంచంలోని మోడీ గారైతే ఒక సమర్థుడైన నాయకుడిగా తయారయ్యాడు. ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. మీ పిల్లలు కూడా అమారిగా పైకి రావాలి, మీ కుటుంబం కూడా అమారిగా పైకి రావాలి. ఇది కూడా సాధ్యమనే ఉద్దేశంతోనే నేను ఒక వినూత్నమైన కార్యక్రమానికి శ్రీకారం చుట్టాను. ఇది చరిత్ర తిరగరాబోయే కార్యక్రమం. నేను చాలా కార్యక్రమాలు చేశాను. ఈ రాష్ట్రంలో ఎవ్వరికి ఇవ్వనంత అవకాశం నాకు ఇచ్చారు. 47 సంవత్సరాలుగా రాజకీయాల్లో ఉన్నా, 8 సార్లు ఎమ్మెల్యే అయ్యాను. దగ్గర ఇప్పటికి మీరు చూస్తే 15 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నాను. నా రికార్డు తెలుగు రాష్ట్రాల్లో మళ్ళీ బ్రేక్ చేయాలంటే చాలా సమయం పడుతుంది. కానీ ఈరోజు నేను అనుకునేది చిరస్థాయిగా చరిత్రలో గుర్తుపెట్టుకునే విధంగా ఈరోజు ఈ కార్యక్రమాన్ని P4 తీసుకొచ్చాం. జీరో పావర్టీ, పేదవాళ్ళందరికీ సహాయం చేయాలి. అదే సమయంలో ఎవరైతే ధనికులున్నారో, డబ్బులున్నాయో వాళ్ళు కూడా ఒకటే ఆలోచిస్తారు. డబ్బులు సంపాదించడం అవసరం, పేదరికం నుంచి పైకి రావడం అవసరం. ఆ తర్వాత మీకు తృప్తినిచ్చేది మీరు సమాజానికి ఏమిచ్చారో అదే మీకు తృప్తినిస్తుంది. వాళ్ళు కూడా మీరు విన్నారు, మేము ఇన్ని పనులు చేశాం. ఈరోజు మేము సమాజం కోసం కొన్ని కుటుంబాలని దత్తత తీసుకుని వాళ్ళ పైకి తీసుకొచ్చే వరకు కష్టపడతామని, మా కుటుంబ సభ్యులతో సమానంగా వారిని పైకి తీసుకొచ్చే బాధ్యత తీసుకుంటామని వారి యొక్క మీటింగ్లో చెప్పారు. అందుకే నేను వాళ్ళందరికీ అరకు కాఫీ ఇచ్చి శాలువలు కప్పి సన్మానించానంటే నా కోసరం కాదు, అది మీకోసరం అని చెప్పి మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నా. ప్రతి ఒక్క వ్యక్తి ఒకటి ఆలోచిస్తారు, సమాజంలో గుర్తింపు కావాలని, సమాజంలో గౌరవం కావాలని. డబ్బులు సమాజంలో గౌరవం తేరు రాదు. సమాజంలో గౌరవం వచ్చేది, సమాజం గుర్తించేది మీరు సమాజానికి ఏ పని చేస్తే సమాజానికి ఉపయోగపడతారో అప్పుడే గుర్తిస్తారు.
నేను అవకాశం ఇస్తున్నా. ఒక ప్లాట్ఫామ్ క్రియేట్ చేశాను. ఇప్పుడే మిత్రుడు చెప్పాడు, నేను మొత్తం స్టడీ చేశాను, బ్రహ్మాండంగా ఉందని. ఈ ఊర్లో ఈ యొక్క సచివాలయంలో 41 బంగారు కుటుంబాలను ఐడెంటిఫై చేశాం.